బిగ్ అప్డేట్ చూస్తున్నాం. ఇక హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. అసలు ఇక అండర్-19లో అవకతవకలు జరిగాయంటూ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బాధితుల తల్లిదండ్రులు బాధితులు కొంతమంది ఫిర్యాదుల మేరకు కొన్ని అవకతవకల్ని ఖచ్చితంగా సీఎం రేవంత్ దృష్టికి తీసుకుపోతున్నట్టు కూడా ఇక ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కామెంట్ చేశారు. ఒకసారి చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడినటువంటి వీడియో బయట చూద్దాం, అనంతరం పూర్తి డీటెయిల్స్లోకి వెళ్దాం. ఉప్పల్ స్టేడియంలో ఉన్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆఫీస్లో సెక్రటరీ దేవరాజ్ గారిని వాళ్ళ మెంబర్స్ని కలవడం జరిగింది. ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ప్లేయర్ సెలెక్షన్స్లలో అవకతవకలు జరిగినాయనే ఒక అంశం నా దృష్టికి వచ్చినప్పుడు ఏ ప్రాతినిధికంగా వాళ్ళు ప్లేయర్స్ని సెలెక్ట్ చేస్తున్నారు, ఆ సెలెక్ట్ చేసినటువంటి ప్లేయర్స్ల లిస్టు, వాళ్ళ పర్ఫార్మెన్స్ అంటే లాస్ట్ 2023-24, 24-25కి సంబంధించినటువంటి పర్ఫార్మెన్సెస్ అంటే వాళ్ళు ఆడిన లీగ్స్, ఆ పర్ఫార్మెన్స్లలో వాళ్ళు కొట్టిన స్కోర్స్ కానీ వికెట్స్ కానీ ఆల్రౌండర్స్ గురించి కానీ తీసుకొని దీంట్లో కరెక్ట్గా ఆడే ప్లేయర్కి అవకాశం ఇస్తుర్రా, లేకపోతే ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ ఉండి బాధ్యతారహితంగా వాళ్ళను కొంతమందిని ముందుకు తీసుకొస్తుర్రా అనే ఒక ఉద్దేశంతో ఈరోజు నేను ఇక్కడ కలిసి వాళ్ళతో డిస్కషన్ చేసినప్పుడు 2.5 గంటలు మేము అన్ని చర్చ చేసినాం, సెలెక్టర్లతో మాట్లాడడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఒక మిస్కమ్యూనికేషన్ ఏంటంటే జస్టిస్ కమిటీ నాగేశ్వరరావు గారు సుప్రీంకోర్టు నుంచి లాస్ట్ టైం అపాయింట్ కాబడి అప్పుడు వచ్చి సెలెక్టర్స్ని అపాయింట్ చేయడం జరిగింది. కానీ నేను ఇప్పుడు నాగేశ్వరరావు గారితో కూడా మాట్లాడిన ఫోన్లో, నాగేశ్వరరావు గారు ఒకటే చెప్పిండు, వాళ్ళు నేను యాక్చువల్గా సంవత్సరం క్రితమే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి సంబంధించిన వ్యవహారాలను చూడట్లేదు, దాన్ని మొత్తం కూడా ఆ కమిటీ చేతిలో పెట్టి నేను ఇప్పుడు ఢిల్లీలో ఉన్నా, నాకు అటువంటి బాధ్యతలు ఏం లేవు, నన్ను కావాలని వాళ్ళు బ్లేమ్ చేసి అవకతవకలని చెప్పడం జరిగింది. నేను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ దేవరాజ్ గారికి ఒకటే చెప్పిన, మీదే బాధ్యత అంటే ఆయన ఈ సంవత్సరం నుంచి ఇంకా కమిటీయే ఉంది, ఆ కమిటీయే చూసుకుంటుంది అన్న ఆలోచనలు ఉన్నారు. ఈ రోజు నేను వచ్చి జస్టిస్ నాగేశ్వరరావు గారితో మాట్లాడినాను, ఆయన క్లారిటీ వచ్చింది ఏంటంటే ఈ జస్టిస్ అనే కమిటీ అప్పుడు టెంపరీగా అప్పుడున్న పరిస్థితులను బట్టి చేసినా కంటిన్యూ బాడీ కాదని. దీంట్లో కొంతమంది ప్లేయర్లు ఒక మేడం కూడా వచ్చింది, వాళ్ళ అబ్బాయి లాస్ట్ టైం IPL ఆడిందని, లాస్ట్ ఇయర్ ఆ అబ్బాయిని ఎన్నో కారణాల వల్ల సెలెక్ట్ కాలేదని చెప్పి అట్లా 2-3 పేరెంట్స్ కూడా కలవడం జరిగింది ఈరోజు వచ్చి. అయితే నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ యొక్క విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. HCOలో జరుగుతున్నటువంటి వేరే చాలా విషయాలు చెప్తున్నారు, అవన్నీ విషయాలు మీ ముందు పెట్టదలుచుకోలేదు. HCA సెక్రటరీ చాలా కీలకము, కానీ HCA సెక్రటరీ కంటే ఎక్కువ HCA ప్రెసిడెంట్ ఒక పొలిటికల్ అపాయింటీగా ఉండి చామల కిరణ్ కుమార్ రెడ్డి వీడియో బయట చూస్తాం. ఆయన క్లియర్గా చెప్తున్నాడు, HCAలో ఖచ్చితంగా అవకతవకలు జరిగాయి, దానికి సంబంధించి ఆ పిల్లల తల్లిదండ్రులు ప్లేయర్స్లకు సంబంధించిన ప్లేయర్స్ తల్లిదండ్రులు మాతో మాట్లాడారు, ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని కూడా చెప్పినటువంటి పరిస్థితి. అంటే గత BRS ప్రభుత్వం 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంది, గతంలో కవితకు కూడా HCA చైర్మన్గా నియమించాలన్నటువంటి కొంత ప్రచారం జరిగింది, ఆమెకు ఆశ ఉన్నట్టుగా కొంత అప్పట్లో ప్రచారం సైతం జరిగింది, దాని మీదనే కొంతమంది కాంగ్రెస్ నేతలు సైతం కామెంట్ చేస్తారు. ఇక HCAలో కొంత కవిత పాత్ర ఉందన్నటువంటి కామెంట్స్ కూడా కాంగ్రెస్ నేతలు కొంతమంది చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అసలు ఏం జరిగింది HCAలో అన్నటువంటి పూర్తి సినారియోను మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. ఇక హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. HCA అండర్-19లో అవకతవకలు జరిగాయంటూ ఆవేశం వ్యక్తం చేశారు. ఇక HCAని ప్రక్షాళన చేయాలని ఇక్కడ జరుగుతున్న విషయాలపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానంటూ ఆయన కామెంట్ చేశారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ క్రీడాకారుల ఎంపికల్లో అవకతవకలు పాల్పడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక క్రీడాకారుల ఎంపిక పారదర్శకంగా జరగట్లేదు, HCA కమిటీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు. నష్టపోయిన క్రీడాకారుల బంధువులు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకురావడంతో బాధితులకు మద్దతుగా ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలోకి వచ్చిన భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి HCA అండర్-19 క్రికెట్లో అసలైన క్రీడాకారులకు ప్రాధాన్యత లేకుండానే సెలక్షన్లు జరిగాయంటూ ఆయన ఇక కామెంట్ చేశారు. మరియు బాధితుల తమ దృష్టికి తీసుకొచ్చారు, మంచి ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను అనైతిక కారణాలు చూపి సెలక్షన్ నుండి వైదొలిగించారంటూ ఆయన కామెంట్ చేశారు. ఇక HCA సెక్రటరీ దేవరాజ్ని కలవడం జరిగింది, కానీ HCAలో కీలక పాత్ర వ్యవహరించాల్సిన సెక్రటరీ బదులుగా
ప్రెసిడెంట్ వ్యవహరిస్తున్నారు. గత రెండు సంవత్సరాల నుండి జరిగే టోర్నీలో క్రీడాకారులు డేటా వారి ప్రతిభ అడిగి తెలుసుకుందామంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. మరోవైపు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ స్టేట్ వైడ్గా ఉన్నటువంటి క్రికెట్ టాలెంట్ను దేశానికి అందించడంలో వెనక వరుసలో, ఇక వివాదాల్లో ముందు వరుసలో ఉంటుంది. అయితే అవినీతి ఆరోపణలు లేదంటే ప్యానెల్ సభ్యుల మధ్య పంచాయతీ, ఇక హెచ్సిఏ ఎన్నికలు వస్తే అదో మినీ వార్ని తలపిస్తుంది. తాజాగా అండర్-19 క్రికెట్లో ఎంపిక వ్యవహార వివాదం కాక గతంలో చాలా గొడవలు జరిగాయి. వాటిని ఓసారి చూస్తే హెచ్సిఏలో వివాదాలు చాలా కామన్. ఈ క్రికెట్ అసోసియేషన్లో ఎప్పుడు ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంటుంది. మ్యాచ్ల నిర్వహణలో వివాదం, టికెట్ల ఇష్యూలో వివాదం, సౌకర్యాలు కల్పించడంలో వివాదం, హెచ్సిఏ ఎన్నికల్లో వివాదం, ప్యానెల్ సభ్యుల మధ్య వివాదం, నిధుల వాడకంలో వివాదం. మొత్తంగా చూస్తే అంతో ఇంతో మిగిలి ఉన్న హెచ్సిఏ ప్రతిష్టను దెబ్బతీయడానికి పనిచేస్తున్నారా అన్నట్లు ఉంది ఈ వ్యవహారం. ఇక సరిగ్గా ఎస్ఆర్హెచ్ సిఎస్కే మ్యాచ్ ముందు ఎలక్ట్రిసిటీని కట్ చేశారు అధికారులు. దీనికి వారు చెబుతున్న రీజన్ ఏంటంటే కోట్లకు బిల్లులు పెండింగ్లో ఉంటే కట్ చేయక ఏం చేయాలన్నారు. మ్యాచ్ యథావిధిగా జరిగింది, కానీ జరగాల్సిన డ్యామేజ్ అయితే జరిగిపోయింది. కీలకమైన మ్యాచ్ ముందు కరెంటు నిలిపివేత అనేది నేషనల్ వైడ్గా హెచ్సిఏ పరువు తీసింది. కేవలం కరెంటు బిల్లు వ్యవహారమే కాదు, టికెట్ల అమ్మకాలపై కూడా హెచ్సిఏపై అనేక ఆరోపణలు ఉన్నాయి. ఆన్లైన్లో టికెట్లు పెట్టిన నిమిషాల వ్యవధిలో సోల్డ్ అవుట్ అయ్యాయి. ఇక 10 నిమిషాలలో 40,000కు పైగా టికెట్లు ఎలా అమ్ముడు పోతాయన్నది ఓ మిస్టరీనే. అయితే బ్లాక్ దందా కొనసాగుతున్నట్టు ఆరోపణలు వినిపించాయి. స్టేడియం ఎదుటనే వీటిని ఓపెన్గా అమ్ముతున్నారన్నటువంటి ప్రచారం సైతం సాగింది. ఇక ఇదిలా ఉంటే మహిళా క్రికెటర్ల హెడ్ కోచ్ జయసింహ వ్యవహారం పెద్ద హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. విజయవాడలో మ్యాచ్ ముగించుకొని హైదరాబాద్కు తిరిగి వస్తున్న సమయంలో జయసింహ మహిళా క్రికెటర్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ బస్సులో మహిళా క్రికెటర్ల ముందే మద్యం సేవిస్తూ అడ్డు చెప్పినందుకు ఘనబూతులు తిట్టాడు. దాంతో మహిళా క్రికెటర్ల కోచ్ వ్యవహార శైలిపై హెచ్సిఏకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన హెచ్సిఏ చాలా రోజులు పట్టించుకోలేదు. విషయం బయటికి రావడంతో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో జయసింహపై చర్యలు తీసుకున్నారు. ఇలా వరుసగా ఇక మరి హెచ్సిఏ పైన కొన్ని కంప్లైంట్స్, ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. అవకతవకలు జరిగాయన్నటువంటి ఆరోపణలు సైతం వస్తున్నటువంటి పరిస్థితి. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలనలోనే హెచ్సిఏకి సంబంధించినటువంటి కొన్ని అవకతవకలకు ఛాన్స్ ఇచ్చారు. అందులో కొంత బీఆర్ఎస్ నేతల పాత్ర కూడా ఉందంటూ కొంతమంది కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇప్పటికే భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఖచ్చితంగా ప్లేయర్స్ సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల ఆవేదనను చూశాను, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. హెచ్సిఏ మరి పరువును, ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో టికెట్ల వివాదము, అనంతరం కరెంటు ఇష్యూ, ఇలా వరుసగా హెచ్సిఏ వివాదాల్లో వార్తల్లో ఉంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఒక్కసారి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి సంబంధించినటువంటి జగన్మోహన్ రావు వీడియో బయట చూద్దాం. I'm very happy. The season start with a good news. We will continue the same spirit. मेरा टारगेट मालूम है आप लोगों को, रणजी रणजी रणजी. And I just know today and yesterday also I spoke with Mr. Venkatesh Prasad. I required minimum 5 to 6 players in IPL. We are giving good path to you people. We have to achieve that goals. This IPL and every IPL. గత ప్రభుత్వ అవినీతి అక్రమాలకు పాల్పడింది. గత ప్రభుత్వం హెచ్సిఏలో కూడా కొంత పాత్ర ఉందనేది కాంగ్రెస్ నేతల వాదన. అందులో కవిత కూడా కొంత గతంలో చనువు తీసుకుంది. ఆమె కూడా కొంత హెచ్సిఏ మీద చైర్మన్ పదవి మీద కొంత మొగ్గు చూపిందనేటువంటి ప్రచారం అయితే కొంత కాంగ్రెస్ నేతలు చేస్తున్నటువంటి పరిస్థితి. తాజాగా చామల కిరణ్ కుమార్ రెడ్డి హెచ్సిఏలో అవకతవకలు జరుగుతున్నాయి, అండర్-19లో ప్లేయర్స్కు అన్యాయం జరుగుతున్నటువంటి అంశాన్ని తెర మీదకి తీసుకురావడంతో మరోసారి హెచ్సిఏ అనేటువంటి అంశం తెర మీదకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా రేవంత్ను కలుస్తాను, పూర్తి స్థాయి గతంలో చేసినటువంటి ఏమైనా అవినీతిని కావచ్చు, గతంలో జరిగినటువంటి తప్పులను కూడా ఖచ్చితంగా వెలికి తీసేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇక హెచ్సిఏను ప్రక్షాళన చేయాలంటూ కూడా చామల కోరుతున్నటువంటి పరిస్థితి. మరి చూద్దాం ఏం జరగబోతుంది, చామల ఎంట్రీతో అయినా హెచ్సిఏలో ఏమైనా మార్పులు జరగబోతున్నాయి అనేది చూడాల్సిన అవసరం ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.